హాయ్ హలో సౌజన్య సలిన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను ఇడ్లీని తయారు చేసే విధానం నా విధానంలో చూపిస్తున్నాను. నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది, నేను ఇడ్లీని ఎలా ప్రాసెస్లో ఎలా చేస్తే ఎలా వస్తాయనేది చూడండి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా మెత్తగా దూదిలాగా వస్తాయండి ఇడ్లీలు అయితే మాత్రం చాలా బాగా వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పే ప్రాసెస్లో చేయండి. 3 గ్లాసులు వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ పిండిని తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక 3 అవర్స్ అయిపోయిందండి, నానబెట్టేసి పక్కకు పెట్టేశాను. ఇది కూడా అంతే అండి, మినపప్పు కూడా ఒక 3.5 అవర్ అట్లా అయిపోయింది. దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేశాను అనమాట. 3 గ్లాసులు ఇడ్లీ రవ్వకి 1 గ్లాస్ వచ్చేసి మినపప్పు అనమాట. కొంచెం తలకొట్టి ఉన్నా పర్వాలేదు, జస్ట్ ఇట్లా కొన్ని పట్టుకొని మెంతులు వేసేసాను. ఈ విధంగా నానబెట్టేసానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుంటానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసానండి. కొంచెమని మాత్రం నీళ్ళు వేసేసుకోవాలి, జస్ట్ కొంచెమనే వేసుకోవాలండి నీళ్ళు, ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు. కావాలంటే తక్కువ పడితే వేసుకోండి, కానీ మార్నింగ్ పులిసినాక వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టాక నేను చూపిస్తానండి మీకు. ఇలాగ పట్టేసుకున్నానండి నేను. గట్టిగా పట్టేసుకోవాలన్నమాట, మరీ ఎక్కువగా ఇదిగా పట్టుకోకూడదు. దాన్ని ఇలాగ పట్టేసుకోవాలి. అంటే మనకి గంటెతో వేసినప్పుడు ఇలాగ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి మొత్తం ఈ పిండి ఉంది కదండి మనకి, ఇదంతా నీళ్ళన్నీ వంచేసాలి. కొంచెం నీళ్ళు కూడా ఉండకుండా మొత్తం వంచేసాలన్నమాట. వంచేసేసి ఇందులో కలిపేసుకోవడమేను. కలిపేసాక చూపిస్తాను నేను. స్టాండ్కి పెట్టున్నాను కదా మీకు, అందుకని ప్రాసెస్ అంతా క్లియర్గా చూపించలేకపోతున్నాను నేను. ఇక్కడ కనిపిస్తుంది. ఈ పిండి అంతట్లో అందులో వేసేసుకోవాలండి. ఇది నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కదా, కొంచెం లైటింగ్ డల్గా ఉండొచ్చు మీకు. డే టైంలో అయితే కొంచెం సన్ రైజెస్ కూడా వస్తుంది కాబట్టి బాగానే ఉంటుందండి లైటింగ్ అయితే. ఇప్పుడు నైట్ టైం కాబట్టి కొంచెం మీకు లైటింగ్ డల్గా ఉండొచ్చు. ఇలాగ మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసాక చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా కలిపేసుకోవాలన్నమాట. మొత్తము చేత్తో కలుపుతున్నానండి నేను, ఎందుకంటే గంటెతో కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకోసం అనేసి గట్టి కలుపుకోవాలి కదా, అందుకని ఇలా కలిపేసానండి. ఇలా కలిపేసేసి మూత పెట్టేసేయడము. మార్నింగ్ వరకు దీన్ని తీయకూడదు. మార్నింగ్ లేసాక ఎలా ఉంటుంది పిండి ఏంటనేది చూపిస్తాను నేను మీకు. సరేనండి, మార్నింగ్ చూద్దామండి. ఇప్పుడు మార్నింగ్ చూడండి, మన పిండి అంతా బాగా ఇట్లాగ పొంగిపోయి ఉంటుందన్నమాట. బాగా పులిసిందండి మన పిండి. ఇలాగ మనకి పైకి ఇట్లా ఉబ్బుగా వచ్చేస్తుంది అనమాట, అంటే అప్పుడే మనకి బాగా పులిసినట్లు అనమాట. ఇప్పుడు దీంట్లో మనము ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకొని ఉప్పు కలిపేసేసుకొని మన ఇడ్లీలు వేసుకోవడమేనండి. ఉప్పు కలుపుకోవాలి. నేనైతే కొంత తక్కువనే ఉంది కాబట్టి నేను మార్నింగ్ ఈవినింగ్కి మేము తినేస్తాం అనమాట. నైట్కి కూడా నేను ఇడ్లీని పెట్టేస్తాను, నైట్ రోటీస్ చేయకుండా. ఇట్లా ఇడ్లీ చేసినప్పుడు మాత్రం ఒక డేలోనో చేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు నేను ఇడ్లీ వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలకు అన్నిటికీ మనకి ఎన్ని కావాలో అన్నిటిని పెట్టేసుకున్నానండి. నేను మా పిల్లలకి మాకు సరిపడ అన్నీ పెట్టేసుకున్నాను. ఒక 4 వరకు పెట్టేసుకున్నానండి నేను. పెట్టేసేసుకొని ఇలాగ మనకు తెలుసు కదా ఇడ్లీకి ఎలాగ మనం వాటర్ ముందుగా పోసేసుకొని ఎలాగ పెట్టుకుంటామో అలాగ పెట్టేసుకోవాలండి. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే 15 మినిట్స్ దాన్ని ఉడుకుతూ ఉంటుందండి. ఈలోగా మన చట్నీ ప్రాసెస్ కూడా చూసుకుందాము. పల్లీలు అయితే వేసుకున్నాను, అలాగే పుట్నాల పప్పు కూడా లైట్గా వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనము పచ్చిమిర్చి వేయించేసుకుందాము. కొంచెం అంతా ఒక రెమ్మ చింతపండు, ఒక 4-5 వెల్లిపాయలు, నేను చేసే ప్రాసెస్ అనమాట. 4-5 వెల్లిపాయలు, ఒక రెమ్మ, ఒక 2-3 రెక్కలు వచ్చేసి చింతపండు అండి. పచ్చిమిర్చి మీకు ఎన్ని కావాలో కారానికి తగినట్టు, మీ రుచికి తగినట్టు వేసుకోండి. సాల్ట్ అవి వేసేసి మంచిగా మనం చట్నీ పట్టేసేసుకుందామండి. ఇవైతే వేయించి వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి. పల్లీలు కానీ మనకి పుట్నాల పప్పు కానీ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని వేయించుకొని వేసుకోండి. అలాగే అండి, ఇప్పుడు నా చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేను పోపు కూడా పెట్టేసుకున్నానండి. చట్నీ ఒకవైపు రెడీగా ఉంది. అలాగే మన ఇడ్లీ కూడా అవడమే తరువాయి.
నెక్స్ట్ ఇప్పుడు మన ఇడ్లీ కూడా ఎంతవరకు అయిపోయింది, దగ్గర దగ్గర 12 మినిట్స్ దాటిపోయిందండి. చూద్దాము. ఇడ్లీ కూడా రెడీ అయి ఉన్నాయి మంచిగా. కానీ ఇప్పుడు వెంటనే వీటిని తీయకూడదు అనమాట. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి, అలాగే మూత పెట్టేసి. కొంచెం చల్లారాక తీస్తే అవి సెట్ అవుతాయి అన్నమాట ఆవిరికి. అప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి ఇడ్లీ కూడా, మనకి ఆవిరంతా పట్టేసుకుని ఉంటాయి. తీసిన వెంటనే మనము ఎప్పుడు కూడా స్టవ్ కట్టేసిన వెంటనే మనం ఇడ్లీని కూడా సర్వ్ చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో మన ఇడ్లీలు, ఎంత టేస్టీగా కూడా ఉంటాయండి. నేను ఇడ్లీలు చేస్తే చాలా బాగా నచ్చుతారండి మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ, ఇంట్లో వాళ్ళందరూ నచ్చుతారు. చాలా బాగుంటాయండి ఇడ్లీలు, దూదుల్లాగా మెత్తగా ఉంటాయి. దానికి మనం పక్కనకి చట్నీ, పొడి కారం ఏమైనా పెట్టుకొని, నేను అదే కరివేపాకు పొడి అవి ఉన్నాయండి మా ఇంట్లో, అవి పెట్టేసుకొని తింటాను. ఇంక వేరే ఏమున్నా సరే పెట్టేసుకొని తినండి మీరు, చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు అయితే. హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. అంతే అండి నేను చేసే ప్రాసెస్లో మీరు అందరు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.